స్వాతక్క వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతక్కలో మంచిగా క్యాప్సికమ్ పచ్చడి చేస్తుంది. సూపర్ ఉంటుంది పచ్చడి అయితే, ఎంత మంచిగా ఉంటుందో. పొద్దుగా దోశలు వేసుకున్నప్పుడు ఈ పచ్చడి వేసుకొని తినాలి, సూపర్ ఉంటుంది. అట్లనే పప్పంచు కూడా ఈ పచ్చడి పెట్టుకొని తింటే కమ్మ ఉంటుంది. ఇప్పుడు మరి ఆ పచ్చడి చేద్దాము. ఈ పచ్చడి ఎట్లా చేయాలో ఏంది అనుకుంటారా, నేను చెప్తాను. కానీ ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి, ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది. అందుకే మంచిగా మందం ఉండేదైతే చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంత నూనె పోయాలి. నూనె మంచిగా వేడవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఇంత చిన్న కడిగేసుకొని పెట్టుకున్న మంచిగా పచ్చిమిరపకాయలు అవి దీంట్లో వేయాలి. పచ్చిమిరపకాయలు వేస్తే అవి పేలుతాయి, అందు గురించనే ఇట్లా చిన్న కడిగేసుకుంటే జర పేలకుండా ఉంటాయి. వీటిని మంచిగా నూనెలను ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మంచిగా అయినాయి. వీటన్నిటిని ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలా ఇంత నూనె పోసుకోవాలి. ఒక స్పూను నూనె పోసుకొని మంచిగా క్యాప్సికమ్ ముక్కల్ని చిన్న చిన్న కడిగేసుకోవాలి, బాగా పెద్దగా ఉండద్దు. చూసిలా ఇట్లా కడిగేసుకొని ఈ నూనెలో వీటిని మంచిగా వేయించాలి. ఎక్కువసేపు మంచిగా దీంట్లోనే వేయించాలి. ఇవి ఇట్లా వేయించడానికి ఒక 10 నిమిషాలన్నా పడుతుంది. మంచిగా సన్న మంట మీద పెట్టి వీటిని మంచిగా వేయించుకోవాలి. దీన్ని నూనెలో మంచిగా వేయకపోతే వాసన వస్తుంది, క్యాప్సికమ్ వాసన వస్తుంది. అందు గురించనే దీన్ని మంచిగా నూనెలో ఎంచుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. చూసిల్లా ఈ కలర్లకి ఇట్లా రావాలి. అప్పుడైతే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది, కమ్మ ఉంటుంది. మీరు ఒక్కసారి వేసుకుంటే ఎప్పుడు ఇదే కావాలని అంటారు మీ ఇంట్లో కూడా. ఇప్పుడు ఇట్లా మంచిగా గోల్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇవి కొంచెం చల్లారాలి, అందు గురించనే ఇప్పుడు వీటిని మంచిగా ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె పెట్టుకుంటాను. నేను ఇదివరకు గిన్నెనే మంచిగా కడిగి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టినాను. చూసిల్లా ఇప్పుడు దీంట్లో ఇంత నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక 2 టమాటాలని మంచిగా చిన్న చిన్న ముక్కలు కడిగేసుకొని ఈ నూనెలో వీటిని కూడా మంచిగా ఎంచుకోవాలి. మంచిగా దీంట్లోనే ఇవి ఉడకాలి, అప్పుడైతేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఏదో అచ్చిపచ్చిగా వేసుకొని మిక్సీలో పట్టుకుంటే టేస్ట్ ఉండదు అది. అందు గురించనే చేసేది ఏదో మంచిగా నిమ్మలంగా మంచిగా వేసుకున్నారనుకోండి, నోటికి మంచిగా రుచి వస్తుంది. చూసిల్లా ఇట్లా అయ్యే టైంకి ఏం చేయాలంటే ఇంట్లో ఇంతంతా చింతపండు రవ్వ వేసుకోవాలి. అప్పుడు పులుపు మంచిగా సరిపోతుంది. చింతపండుని మనం ఫస్ట్ వేసినాం అనుకోండి, అది ఉట్టిగానే అడుగంటుతుంది కదా. అందు గురించనే లాస్ట్కి వేస్తే అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఈ చింతపండు దాంట్లో ఇది మంచిగా కలిసి మంచిగా పులుపు అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇట్లా ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. అప్పుడు మంచిగా ఈ చింతపండు కూడా కరిగి వీటన్నిటికీ పులుపు అనేది కరెక్ట్ సరిపోతుంది. దీంట్లో ఇంత కొత్తిమీర కూడా మంచి వాసన వస్తుంది కదా, అందుకే వేసుకున్నాము. వీటన్నిటిని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చూసిల్లా ఎంత మంచిగా కనిపిస్తుందో కూడా కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలా తీసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని కూడా చల్లారనియాలి. ఈ ఉడుకుడుకు పట్టుకుంటే మొత్తం చిల్లుతుంది, క్షయిలు కాలుతాయి. కాబట్టి ఒక 5-10 నిమిషాలతోని చల్లగా అయ్యేదాకా ఉంచుకుందాము. ఇప్పుడు చల్లగా అయింది. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఒక 3 ఎల్లిపాయలు పొట్టు తీసి మంచిగా దీంట్లో వేసుకోవాలి. అట్లనే గింతంతా జీలకర్ర వేయాలి. జీలకర్ర వేస్తే మంచిగా అరుగుతుంది, ఒంటికి మంచిది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా పట్టుకుందాము మెత్తగా. ఇప్పుడు దీంట్లో ఎంత ఉప్పు వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు మంచిగా చూసుకొని ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మంచిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి రెడీ అయినట్టే. దీన్ని తాలింపుకి వేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. దీని మీద ఒక గిన్నె పెట్టినాను. ఇందాక టమాటా ఉడకబెట్టిన గిన్నెనే పెట్టినాను, మీరు కావాలంటే వేరేది పెట్టుకున్నా సరే. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఇంత నూనె పోయాలి. మంచిగా నూనె వేడైన తర్వాత దీంట్లో ఎల్లిపాయలు ఒక 2 ఎల్లిపాయలు వేస్తాను. టేస్ట్ సూపర్ ఉంటుంది. తాలింపు అన్నప్పుడు ఎల్లిపాయ వేస్తే మస్తు ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఇంత ఆవాలు, జీలకర్ర ఇవి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మంచిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే మస్తు స్మెల్ వస్తుంది, సూపర్ కూడా, అది ఒంటికి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయల ఫ్లేవర్ సూపర్ ఉంటుంది తాలింపులా, అందుకే చిన్న చిన్నవి 2 వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. అట్లనే ఇంత పసుపు వేయాలి.
పసుపు వేస్తే కలర్కి మంచిది, మన ఒంటికి మంచిది కదా. అందుకే మంచిగా దీన్ని ఇప్పుడు వేసి ఇట్లా కలుపుకోవాలి. మన తాలింపు అనేది రెడీ అయింది. ఇప్పుడు పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక యూషిల్లా ఒక కప్పులో తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని తీసి ఈ పచ్చడి మీద వేయాలి. వేస్తే సూపర్ ఉంటుంది, టేస్ట్ అనేది కమ్మ ఉంటుంది. ఇంత ఈజీగానే పచ్చడి వేసుకుండు, మీరు కూడా వేసుకొని మంచిగా తినండి, సూపర్ ఉంటుంది. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.